ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బా వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ కవరింగ్. ఆయన టైమింగ్ అంటాడు, ఈయన కవరింగ్ అంటాడు. మా ఆయన వాళ్ళ ఆయన ఎప్పుడు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారులే. యా యా ఏంటి మేడం మా ఇంటి వైపు వచ్చారు? గుళ్ళో శ్రీకర్ గారి మీద ఫైరింగ్ జరిగిందని తెలిసింది. ఆ విషయం గురించి తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది శ్రీకర్ గారు? ఐఎమ్ ఫైన్. ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు? నో అండి. రే నో అంటావేంట్రా? మనకి ఒకరి మీద అనుమానం కలిగింది కదా, ఆ మనిషే వెనకుండి అంతా నడిపించుంటారని మనమంతా అనుకున్నాం కదా. ఆధారాలు లేకుండా ఎలా అనుమానించగలం? ఎవరి మీద అనుమానం ఉందో చెప్పండి, నేను చూసుకుంటాను. మేడం ఎవరంటే? రే కృష్ణ, ఊరికి ఏదో ఒకటి మాట్లాడకూడదు. నిరాధార ఆరోపణలు చేయడం మంచిది కాదు, పద్ధతి కాదు. ఆయన ఇప్పుడు నాకేం కాలేదు కదండి, ఆ విషయం గురించి వదిలేద్దాం. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నా నాతో చెప్పండి. ఇంకోసారి ఆ మనిషి వలన ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను కూడా ఎంక్వైరీలో ఉన్నాను. ఆ పర్సన్ దొరకకుండా పోరు. యు డోంట్ వరీ. ఇక మీదట మీ మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను. మీకు ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాను. ఇక బయలుదేరుతాను. సరే అండి, థ్యాంక్ యూ. నేను ఎప్పుడొచ్చినా నువ్వు ఇంట్లోనే కనపడుతూ ఉంటావేంటవని. ఎందుకు వచ్చావు? నిజం చెప్పమంటారా? అబద్ధాలు కూడా ఆడతావా? హాని కలిగించే అబద్ధాలు ఆడను. ఎదుటివారికి మంచి చేసే అబద్ధాలు ఆడతాను. అవునా? సరే, ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకంటే విడాకుల విషయం బయట పెడుతుందా? మీరు శ్రీకర్ గారిని పరామర్శించడానికి వచ్చినట్టే నేను కూడా వచ్చాను. అంతేనా? అంతేనండి. ఓకే, నేను బయలుదేరుతాను. నా భర్తని చంపించుకుని మూర్ఖురాల్ని కాదు నేను. అనవసరంగా నా మీద నింద వేస్తున్నారు. నా కుటుంబమే నా గురించి ఇంత అన్యాయంగా మాట్లాడుతుందని అనుకోలేదు. అమ్మా అదేంటి అసలు విషయం మాట్లాడకుండా వెళ్ళిపోయింది? ఏ ఎవని ఆగు. ఏంటి? విడాకుల పేపర్స్ పట్టుకునొచ్చావు. ఏదో మాట్లాడాలి అన్నావు. మరి చాప కింద నీరులా మెల్లగా జారుకుంటున్నావేంటి? వాటి గురించే మాట్లాడాలనొచ్చాను. కానీ ఈ నిహారిక తన క్రిమినల్ బ్రెయిన్ ని ఉపయోగించి చించేసింది కదా. దాందే ఉంది. కావాలంటే ఆ పేపర్స్ ని మరో సెట్ తయారు చేస్తాం. ముందు నువ్వు విషయం ఏంటో చెప్పు. వాటి మీద నేను సంతకాలు చేయడం కుదరదు అని చెప్పడానికి వచ్చాను. ఎందుకు చేయవు? ఎందుకు చేయాలి? తిక్క తిక్క సమాధానం చెప్పకు. అటువంటి తిక్క పనులు చేస్తుంది మీరు. సమస్యని ఇంకెంతకాలం ఇలా పొడిగించాలని అనుకుంటున్నావు? పొడిగించుకుంటూ వచ్చింది మీరు, నేను కాదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ మళ్ళీ ఈ విషయం గురించి నీ దగ్గర మాట్లాడకుండా అందరికీ బుద్ధొచ్చేలా చెయ్యమ్మా. నేను విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెడితే మీకు నా అడ్డు తొలగిపోతుంది. అప్పుడు మీ అబ్బాయికి ఘనమైన సంబంధం చూసి పెళ్లి చేస్తారు. మీరు బాగానే సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
మరి నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి అంటే తర్వాత తన బ్రతికేంటని అడుగుతుందమ్మా. వరుసకి మాకు మేనకోడలు, ఆ తర్వాత వీడికి భార్య అయ్యి ఈ ఇంటికి కోడలైంది. పరాయిదాన్ని ఇంటి బయటకు గెంటేసినట్టు గెంటేస్తే ఆ తర్వాత తన జీవితం ఏంటి అని అడుగుతుంది. మనం అడిగేదానికి తను ఎలా సమాధానం చెప్పాలో తను అడిగేదానికి కూడా మనం అలాగే సమాధానం చెప్పాలి కదా. నష్టపరిహారం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మన దగ్గర ఏముందని ఇవ్వడానికి? విగ్రహం, ముగ్గు పొడుగుతో సహా అన్నీ ఈవిడ దగ్గరే ఉన్నాయి కదా. అవును, తిరిగి అవనే మనకు నష్టపరిహారం చెల్లించాలి. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు మా దగ్గర నుంచి ధనం ఆశిస్తున్నావా? అవని ఉద్దేశం అది అయి ఉండదు. అందరూ కాస్త ఓపికతో వినండి. తను ఏం చెప్తుందో నువ్వు చెప్పమ్మా. మీ అబ్బాయి నన్ను వదిలేసిన తర్వాత నేను జీవితాంతం ఒంటరిగా ఉండాలా? నాకంటూ ఒక జీవితం ఉండకూడదా? నాకు ఓ తోడుండకూడదా? నేను మరో పెళ్లి చేసుకోకూడదా? ఆడదానికొక న్యాయం, మగాడికో న్యాయమా? అవ్వా, నువ్వు మరో పెళ్లి చేసుకుంటావా? అందులో తప్పుందా? లోకంలో జరిగిన వింత అది. మీ గురించి జీవితం త్యాగం చేసి జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలా? అబ్బే, అవసరం లేదమ్మా. నువ్వు బ్రహ్మాండంగా మరో పెళ్లి చేసుకోవచ్చు. అద్భుతమైన సంబంధం నేను చూస్తాను. అవసరమైతే ఈ సీతను పెళ్లి చేసుకోవడానికి స్వయంవరం ఏర్పాటు చేస్తాను. నా మెడలో ఈ తాళి ఉండగా నన్నెవరు చేసుకుంటారన్నయ్య? విడాకులైపోయిన తర్వాత అది తాళెందుకు అవుతుంది? తాడవుతుంది. తీసి పడేయమ్మా. దీంతో బావ ప్రాణం ముడిపడింది కదా, ఎలా తీసేయగలను? తీసేయ్, శ్రీకర్కేం కాదు. ఈ మాట నువ్వు కాదు, దీనిని కట్టినవాడు చెప్పాలి. ఈ తల్లిదండ్రులు చెప్పాలి. ఇది నా మెడ నుంచి బయటికి పోతే ప్రాణాపాయం ఉందని చెప్పినా నా మాట వినడం లేదు. కాబట్టి రేపటి రోజున నాకు ఏం సంబంధం లేదు అని మీరు విడాకులు రెడీ చేయించినట్టు నేను కూడా పేపర్స్ రెడీ చేయిస్తాను. మీరందరూ దాని మీద సంతకాలు చేసివ్వాలి. అప్పుడు నేను తాళిని తీసేయడానికి ఆలోచిస్తాను. మీరు మీ కొడుకుకి పెళ్లి చేసుకుందరు, నేను నా జీవితం చూసుకుంటాను. ఎవరి దారి వారిదైపోతుంది.